తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లకి మంత్రి నారా లోకేష్ ఒక చిన్న షాక్ ఇచ్చారా, జలక్కిస్తున్నారా? ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విడత నామినేటెడ్ పోస్టెడ్ విషయంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. తమకి పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక నెల రోజుల్లో ఈ పదవులు అయితే భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట. త్వరలో జరిగే నామినేటెడ్ పోస్టుల పందేరంలో సీనియర్లకు జలక్కిచ్చే ఆలోచన కనిపిస్తోంది నారా లోకేష్లు అనేది. ఎందుకంటే పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో సీనియర్లు ఈసారి ఖాళీగా ఉండాలి అని చెప్పి మంత్రి సూచించారంట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక సుదీర్ఘమైన చరిత్ర అయితే ఉంది. పార్టీ స్థాపించిన నుంచి కూడా చాలా మంది లీడర్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ కోసం పనిచేసే నేతల్లో టీడీపీలో కొదవలేదు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులను అయితే ఆశిస్తారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ పదవులు పనిచేసిన వారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేని వారు, ఇలా కొన్ని వందల మంది ఈ నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతూ ఉంటారు. వీళ్ళందరికీ విడతల వారీగా అవకాశం ఇవ్వాలి, ఇస్తారు కూడా. కానీ ఈసారి నామినేటెడ్ పదవులని భర్తీని వేగంగానే భర్తీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని పదవులు, అరకొర పదవులు ఎన్ని ఇచ్చినా జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన వెస్ట్ గోదావరిలో పర్యటించినప్పుడు నారా లోకేష్ నామినేటెడ్ పదవులను నెల రోజుల్లో భర్తీ చేయిస్తామన్నారు. అయితే వరుసగా 2 సార్లు పదవులు అనుభవిస్తున్న వారికి అవసరమైతే ప్రమోషన్ ఇస్తామని, లేదంటే ఈసారికి ఖాళీగా ఉండాలి అని చెప్పి ఆయన సూచించారట. నిజంగా ఇది అతిపెద్ద షాకే. అంటే పార్టీలో పొలిట్ బ్యూరోతో పాటు ఇతర పదవుల్లో ఉన్న నేతలకు స్థానచలనం తప్పదు అనేది ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చిన సంకేతాలు. అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సమర్థత చాటుకుంటున్న నేతలకు ప్రమోషన్ ఇస్తాము అని చెప్పి కూడా లోకేష్ చెప్పడం. ఏది ఏమైనా పార్టీ పరమైన పదవుల్లో కొత్త వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇదే సూత్రం అమలు చేయబోతున్నారు అనేది. దీంతో పదవులు పొందిన వారికి ఈసారి ఎలాంటి పదవి దక్కదు అనేది పార్టీ ఆదేశిస్తే కానీ, లేదంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ, సామాన్య కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు చాలామంది, ఆయన కూడా అన్నారట, సామాన్య కార్యకర్తలుగా చాలామంది పనిచేయాల్సి అని కూడా చెప్పారు. దీన్ని బట్టి పార్టీ పదవులను ఆశిస్తున్న సీనియర్లకు ఈసారి నామినేటెడ్ పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లకు ఒక జలక్ తప్పదు అనేది ఒక సూచనప్రాయంగా హింట్ ఇచ్చారా లోకేష్? చూడాలి.